హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. అవును, అక్కడ సుఖంగా ఉండదు, కానీ వయసు మళ్ళిన మీ అమ్మ సాయంతో ఈ సమాజంలో చాలా సుఖంగా ఉంటుంది. మీ అమ్మ తదనంతరం మళ్ళీ దిక్కులేని స్త్రీలా రఘువీరులు చేరుతుంది. ఎందుకు ఆ ఇంటి నుండి ఆ అమాయకురాలని దూరం చేయాలని చూస్తావు బాను? భానుమూర్తి నిరుత్తరుడయ్యాడు. మాధవికి ఆ బిడ్డకు రత్నమ్మను సాయంగా ఉంచమని, పైనుండి కేవలం గార్డియన్గా భానుమూర్తి వాళ్ళ సంరక్షకుడుగా చూడాలని నీరజ చెప్తే సమస్యలన్నీ తీరిపోయినట్లు తల్లిని తీసుకుని బయలుదేరి వచ్చేశాడు. నీరజ విశాల హృదయాన్ని హర్షించాడు కూడా. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే సమస్య మళ్ళీ మొదటికొచ్చింది. సరే, అనవసరమైన ఆలోచనలతో మనసు పాడు చేసుకోకు. కొన్ని సమస్యలు మనం కల్పించుకున్న కొద్దీ జటిలమవుతాయే తప్ప పరిష్కారం కావు. ఎవరి సమస్యలను వారే పరిష్కరించుకుంటే మంచిది. స్థిరంగాని లేచాడు రమణమూర్తి. చూడండమ్మా, మాకు కొద్దిగా బయటకు వెళ్ళవలసిన పని ఉంది. మళ్ళీ సాయంత్రం వచ్చేస్తాం. భాను కూడా మాతో వస్తాడు. మీరేమీ అనవసరమైన దిగులేమీ పెట్టుకోకండి. మాధవికి అపకారమేమీ జరగదు. ఆమె వల్ల కొంతమందికి ఉపకారమే జరుగుతుంది. అలాగైనా ఆమె జీవితం ధన్యమవుతుంది. భాను, లత, త్వరగా బయలుదేరండి. ఎవరికీ మాట్లాడే అవకాశం ఇవ్వలేదు భానుమూర్తి. ఇంటి ముందు చేరి ఉన్న ట్యాక్సీ ఎక్కారు ముగ్గురు. భానుమూర్తి ఏమీ మాట్లాడకుండా ఏవో ఆలోచనల్లో పడ్డాడు. కారు ఒక అరగంట ప్రయాణం చేసి ఊరవతలకు చేరుకుంది. దూరానికే కనిపిస్తుంది రంగురంగుల జెండాలు. ఏదో ప్రారంభోత్సవం కాబోలు అనుకున్నాడు. మైక్లోంచి మాటలు వినిపిస్తున్నాయి. విశాలమైన ఆవరణ, చుట్టూ ఎత్తుగా ప్రహరీ గోడ కట్టి ఉంది. మధ్యలో ఎత్తైన వేదిక. ఆవరణమంతా మామిడి, జీడి మామిడి చెట్లు నిండుగా. కానీ ఒకవైపున చిన్న చిన్న వర్ణశాలలు 4 నిర్మించి ఉన్నాయి. గేటు దగ్గర చిన్న షెడ్డు ఉంది. బహుశా వాచ్మెన్ కోసమేమో. కారు గేటు వద్ద ఆగింది. వాచ్మెన్ లోపల నుండి పరిగెత్తుకొచ్చాడు. బాబు, ఇందాకటి నుండి మీకోసం ఎదురు చూస్తున్నారంటూ. కొద్దిగా పనిబడి ఆలస్యమైంది రామయ్య. ఈ బాబుగారిని నువ్వు రూమ్లో కూర్చోబెట్టు అంటూ భానుమూర్తి వైపు చూశాడు రమణమూర్తి. భాను, నువ్వు ఇతని రూమ్లో కూర్చో. ఫంక్షన్ అయిన వెంటనే ఇంటికి వెళ్ళు. అమ్మగారు ఒక్కరూ ఉంటారు. మాకు రావడానికి ఆలస్యం అవుతుందంటూనే భానుమూర్తి మళ్ళీ మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా లతతో కలిసి లోపలికి నడిచాడు. రండి బాబు, ముందుకు దారి తీశాడు రామయ్య. అనుసరించాడు భానుమూర్తి. కూర్చోండి బాబు. కిటికీకి దగ్గరగా కుర్చీ వేసి హడావిడిగా బయటికి వెళ్ళిపోయాడు. ఆవరణ అంతా జనంతో కిటకిటలాడుతోంది. వేదిక మీద మైక్, టేబుల్ వెనక వేసి ఉన్న కుర్చీలు అంతా అట్టహాసంగా ఉంది. అప్పుడే సభ ప్రారంభమైనట్లుంది. వేదిక మీద ఒక్కొక్కరిని పట్టి చూస్తున్నాడు భానుమూర్తి. అంతమంది జనం పాల్గొన్న సభకు తాను దూరం నుండి చూడడం ఏమిటో భానుమూర్తికి అర్థం కాలేదు. పబ్లిక్ మీటింగ్కు ఒకరి ఆహ్వానం అక్కరలేదు. ముందుకు వెడదామా అనుకున్నాడు. కానీ అభిమానం దెబ్బతింది. పిలవని పేరంటానికి తనెందుకు? అయినా ఇంట్లో ఉన్న తనని రమణమూర్తి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడు? ఒక్క క్షణం రమణమూర్తిపై కోపం వచ్చింది. వెనుదిరిగి వెళ్ళిపోదామా అనుకున్నాడు. వెంటనే రమణమూర్తి ఇంటికి వెళ్ళి తల్లిని తీసుకుని తన ఊరు వెళ్ళిపోవాలనిపించింది. కానీ పాదాలు కదలలేదు. ఏదో తెలియని కుతూహలం అతన్ని పట్టి ఆపింది. వేదికపై ఉన్నవారిని పట్టి చూస్తున్న భానుమూర్తి దృష్టి ఆ చివర కూర్చున్న స్త్రీపై పడింది. నీలం బోర్డరున్న తెల్లని కద్దరి చీర పట్టుకుని నిండా పమిట కప్పుకుని వేలుముడి, నుదుట కుంకుమ బొట్టు. ఎవరా స్త్రీ? భానుమూర్తి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. నమ్మలేనట్టు అలాగే చూస్తూ కూర్చుండిపోయాడు. ఏం జరిగింది? ఎలా జరిగింది? ఇదంతా ఏమిటసలు? ఆవిడక్కడ ఎందుకుంది? భానుమూర్తి మనసులోని సందేహాలు తీరుస్తున్నట్లు ముఖ్య అతిథిగా వచ్చిన మంత్రిగారు ఉపన్యాసం ప్రారంభమైంది. ప్రతి వాళ్ళు దేశం మాకేమిచ్చింది అనేవారే కానీ దేశానికి నేనేం చేశాను, ఏం చెయ్యాలని ఆలోచించేవారు కరువైన ఈ రోజుల్లో తన శక్తి కొద్దీ, నిజానికి శక్తికి మించి తనకున్నదంతా ఇచ్చి ఈ ఆశ్రమాన్ని స్థాపించిన శ్రీమతి మాధవి రఘువీర్ అభినందనీయురాలు. తల్లి కోల్పోయిన అనాథ శిశువులకు ఆమె తల్లి, దిక్కులేని ముసలివారికి ఆమె ఆశాజ్యోతి. కానీ శ్రీమతి మాధవి గారు ఈ సమాజంలో దిక్కులేని ఏ స్త్రీకైనా తమ శరణాలయం తలుపులు తీసే ఉంటాయని తెలియజేస్తున్నారు. ఆమె వల్ల సమాజానికి మేలు జరుగుతుందని రమణమూర్తి చెప్పిన మాటల సారాంశం ఇదా? మాధవి జీవితంలోని మలుపు భానుమూర్తి ఊహకు అందనిది. భానుమూర్తి కాదు, మాధవి కూడా అనుకోలేదు ఇటువంటి మార్పు తన జీవితంలో వస్తుందని. కొన్ని రోజులు, వారాలు తనలో తను చర్చించుకున్న మాధవి చివరికి శరణాలయం పెట్టి దిక్కులేని వారికి ఆశ్రయం ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చిన తర్వాత ఇక ఆలస్యం చేయలేదు.
అంతవరకు ముడుచుకుపోయిన ఆమె అంతరంగం వికసించింది. తన ఆలోచనకు ఒక రూపు ఏర్పడగానే డిఎస్పి భరత్కి రమణమూర్తికి కబురు చేసింది. రమణమూర్తి వ్యక్తిత్వం ఇంతకాలానికి అర్థమైంది మాధవికి. వారి ఎదుటనే రఘువీర్ అనుమతి తీసుకుంది. తన తండ్రి ద్వారా తనకు సంక్రమించిన యావదాస్తి సొమ్ము చేసుకుంది. రమణమూర్తి భరత్ ద్వారా ప్రభుత్వంతో చర్చలు సాగించింది. మాధవి ప్రెసిడెంట్గా, రమణమూర్తి సెక్రటరీగా, ఊళ్ళోని కొందరు ఉత్సాహవంతుల సభ్యులుగా శరణాలయం కమిటీ ఫామ్ అయింది. ఊరికి దూరంగా 10 ఎకరాల స్థలం ప్రభుత్వం శరణాలయానికి కేటాయించింది. 1 ఎకరం చుట్టూ ప్రహరీ గోడ కట్టి ప్రస్తుతానికి 4 చిన్న చిన్న కుటీరాలు నిర్మించారు. అవసరాన్ని బట్టి మిగిలిన నిర్మించుకోవచ్చు. రిటైర్డ్ అయిన ఒక లేడీ డాక్టర్ ఆ ఆశ్రమంలో చేరి తనకు చేతనైన సాయం చేయడానికి అంగీకరించింది. తర్వాత ఒక రిటైర్డ్ అయిన జడ్జి ఆ ఆశ్రమానికి లీగల్ అడ్వైజర్. భానుమూర్తికి ఉపన్యాసాలను వినే ఓపిక నశించింది. ఈ స్థితిలో మాధవిని కలుసుకోవడం అనవసరం. తన నీడ కూడా మాధవి మీద పడకూడదు. మెల్లిగా అక్కడి నుండి తప్పుకున్నాడు. రమణమూర్తి ఆశించింది అదే. తెల్లవారుజామున 5 గంటలకు లేచింది. రాత్రి ఫంక్షన్ అయి అందరూ సెలవు తీసుకునేసరికి చాలా రాత్రి అయింది. లేడీ డాక్టరు మాధవి చెరొక కుటీరాన్ని ఆశ్రయించుకున్నారు. మేనేజర్గా లేడీ డాక్టర్ ప్రస్తుతం ఉండడానికి నిర్ణయించుకున్నారు. క్రమంగా టైపు, షార్ట్ హ్యాండ్ తెలిసిన గ్రాడ్యుయేట్ను సెక్రటరీగా పెట్టుకోవాలి. ఆ రోజు ఉదయమే 2 వయసు మళ్ళిన స్త్రీలు, వెనుక దిక్కులేని అనాథులు ఆశ్రమంలో చేరడంతో ఆశ్రమ కార్యక్రమాలు ప్రారంభమవుతాయని తనే దగ్గరుండి తీసుకొస్తానని చెప్పి వెళ్ళాడు రమణమూర్తి. నిద్రలేచిన వెంటనే తలారా స్నానం చేసి ధ్యానంలో కూర్చుంది. ఈ మధ్య మాధవి కలిగిన అలవాట్లలో ఇది కూడా ఒకటి. మనసు ప్రశాంతంగా ఉండగా తర్వాత కార్యక్రమాల గురించి లేడీ డాక్టర్తో సంప్రదించాలని తన కుటీరం తలుపు తీసి బయటకు వచ్చింది మాధవి. బయట వసారాలో ఎవరో వయసు మళ్ళిన స్త్రీ ముడుచుకుని కూర్చుంది. ఎవరు? ఆశ్రయం కోరి వచ్చిన స్త్రీయా? రమణమూర్తి చెప్పిన వీళ్ళిద్దరూ లేవలేని అనాథలని చెప్పారే, ఈమె ఇంకొకరా? తలుపు తీసిన చప్పుడు విని తల ఎత్తిన ఆమెను చూస్తూ అలాగే నిలబడిపోయింది మాధవి. అత్తయ్య, మాట పైకి రాలేదు. మాధవి, నాగరత్నమ్మ ముందుకు వచ్చింది. దేవుడి మెచ్చే పనిచేస్తున్నావు మాధవి. నన్ను కూడా ఈ ఆశ్రమంలో ఉండని. సేవకురాలిగా నేను చేయగలిగింది నేను చేస్తాను. నాగరత్నమ్మ మాటలు వింటున్న మాధవికి కళ్ళ ముందు ఏవేవో దృశ్యాలు మెదులుతున్నాయి. ఆమె ఆలోచనలో భవిష్యత్తులోనే ఆశ్రమం రూపురేఖలు దిద్దుకుంటుంది. ఆమెలోని ఆశాకిరణాల్లా తూర్పున అరుణకిరణాలు ఉదయిస్తున్నాయి. ఆశ్రమం అంతా వెలుగు ఆవరించుకుంటుంది. క్రమంగా చైతన్యవంతమవుతుంది. ఫ్రెండ్స్, ఎడారిలో వసంతం అనే ఈ కథ ఇంతటితో ముగుస్తుంది. మీకు మళ్ళీ ఓ మంచి కథతో మీ ముందుకు వస్తాను.